వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేద హనీ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనమాట. శ్రావణ శుక్రవారం అయితే పూజ చేసుకున్నాను. దాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను. ముందుగా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టి బొట్టు పెట్టుకుంటే కిచెన్లోకి వెళ్ళినప్పుడు చూసిన తర్వాత చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏమో ఇంకా పూజకైతే అంతా రెడీ చేశాను అనమాట. బయట కూడా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఎర్లీగా లేచాను కానీ లేట్ అయిపోయింది. మా క్వార్టర్స్ లో ఎవరు ఎక్కువ ముగ్గులు వేయరు అనమాట. అందరూ మరాఠీ వాళ్ళే. నేను ఒక్కదాన్ని ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను డైలీ. మొత్తం పటాలైతే కడిగి బొట్టలు అయితే పెట్టేశాను. ఇప్పుడు పూలు పెడుతున్నాను. ఈ పూలు అయితే చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట. ఎప్పుడో ఒకసారి, లేదు అంటే అన్ని అయిపోతా ఉంటాయి. వేరే వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తా ఉంటారు. పూల చెట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ పూలదైతే ఒక్క చెట్టే ఉంది. చాలా మంది వచ్చి అక్కడే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మేము దొరకనప్పుడు మార్కెట్ లో వెళ్ళి తెచ్చుకుంటాం. పూజ ఎంత వీలైతే అంత ఎర్లీగా చేస్తేనే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా ఎట్లా ఉంటది. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ చాలా మందికి వైరల్ ఫీవర్లు అయితే వచ్చినాయి. నాకు కూడా ఆ రోజు అనేజీగా ఉంది. పూలు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కానీ పెట్టిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది దేవుడికి. చాలా మంది అంటూ ఉంటారు దేవుడికి అన్ని రకాల పూలు పెట్టాలి, ఇన్ని పండ్లు పెట్టాలి, ప్రసాదం పెట్టాలి అని. అవన్నీ పెట్టకపోయినా కూడా మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే దేవుడు మన కోరికను తీరుస్తాడు. మన శక్తిని మించి హద్దులు అయితే దాటకూడదు. తర్వాత మనమే ఫీల్ అవుతాం అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని మనము అన్ని రకాలుగా చేసినా కూడా. అందుకే ఎవరి గురించి ఏం పట్టించుకోకుండా మనకున్న దాంట్లోనే దేవుడికి మనం ఎంతైతే చేయగలుగుతామో అంతే చేయాలి. ఎక్కువ ఆడంబరాలకి నేను దేవుడికి పూలు పెడుతుంటే మా పిల్లల పక్క నుంచి మేం పెడతామని ఒకటే అంటా ఉన్నారు. అందుకే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చానమాట, పెట్టండి అని. పెడితే మాత్రం చాలా చక్కగా పెడతారు. ఏదైనా పని చెప్తే కొంచెం పర్ఫెక్ట్ గా చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. చెప్పిన పని చెప్పినట్టుగానే చేస్తారు. ఏమి అంటే ఒకరు చేస్తే ఇంకొకరు గొడవ పడతారు అనమాట. నేను కూడా చేస్తా అని. మా చిన్న పాపకైతే పూలు పెట్టడానికి అందట్లేదు. అందుకే నించొని చూస్తుంది. నేను పెడతా అంటుంది కానీ ఇంకా తనకి అవ్వట్లేదు అని వాళ్ళ అక్కనే పెట్టేసింది. నేను పూజ చేసిన ప్రతిసారి ఇలా మధ్యలో వస్తా ఉంటారు వీళ్ళు. పట్టాలు కడిగితే బొట్టులు కూడా పెడతా ఉంటది. పూలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నారు వీళ్ళు. ఇంకా నాకు లేట్ అయిపోతుంది అని ఇంకా సైడ్ పెట్టేసి ఇంకా నేనే పెట్టాను కొన్ని. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రసాదంగా బెల్లమన్నం చేశాను. నాకు తెలిసినంత వరకు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా దేవుడికి ఏదైనా ప్రసాదం చేయాలి అంటే బెల్లమన్నమే చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త కొత్తగా ప్రసాదాలు చేస్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు బెల్లమన్నమే చేసేవాళ్ళు మా ఇంట్లో. బెల్లమన్నము అనగానే అన్నం ఉడికించి బెల్లం వేసి నెయ్యి వేసి కలిపి పెట్టేవాళ్ళు. ఆ స్మెల్ అంత మంచిగా అనిపించేది. ఇప్పుడు నేను అదే చేశాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రసాదం అవ్వగానే దేవుడికి పెట్టాను. ఇంకా స్మెల్ కి మా పిల్లలు అడుగుతున్నారు అప్పుడే మాకు కూడా ప్రసాదం పెట్టమ్మా అని. నేనైతే ఏ పూజ అయినా ఇలానే సింపుల్ గా చేసుకుంటాను. పూజ అయిపోయాక మా పిల్లలకి ప్రసాదం పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్, మళ్ళీ కలుద్దాం.